టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నామన్నారు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్. కొంతకాలంగా కవిత చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాల వల్లే ఆమెను సస్పెండ్ చేశారన్నారు. ఎవరైనా పార్టీకి లోబడి పనిచేయాలన్నారు. పార్టీలో ఎంత పెద్దవారైనా కుటుంబ సభ్యులైనా అధిష్టానానికి సమానమే అన్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతురుని కూడా కేసీఆర్ సస్పెండ్ చేశారని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అన్నారు గంప గోవర్ధన్. పార్టీ క్రమశిక్షణ విషయంలో కూతురైనా కొడుకైనా ఎవరినైనా తప్పు చేస్తే సహించేది లేదని గతంలోనే చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కవిత గారు ఆమె వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి క్రమశిక్షణ విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి. స్పష్టంగా వారి ప్రవర్తనను గమనించి పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ పేరు చెప్పి పార్టీని నష్టానికి గురి చేసే పార్టీలో ఎంత పెద్దవారైనా ఇలాంటి నిర్ణయమే ఉంటుందని హెచ్చరికగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆపదలో ఉన్నటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తల రాజకీయ జీవితం కంటే తన కన్న కూతురు ఎక్కువ కాదు, వాళ్ళే నాకు ముఖ్యమని ఈరోజు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉన్నాం కేసీఆర్ గారి నిర్ణయాన్ని. ఈ యొక్క నిర్ణయం ద్వారా పార్టీలో ఎంత పెద్దవారైనా క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందే. క్రమశిక్షణ తప్పిన వారికి ఇలాంటి శిక్షణే ఉంటుందని ఒక హెచ్చరికగా ఇది మిగులుతుంది అని మేము తెలియజేస్తాం.